వాళ్ళు తాగి పడిపోయి సర్కార్లను నిలబెట్టే తాగుబోతుల కోసం సర్కార్లు అందుబాటులో మందు షాపులు పెట్టిస్తుంటాయి. తాగేటోళ్లకు తక్షణమే మందు దొరికేటట్టు చేస్తుంటాయి. పెగ్గులేస్తున్నప్పుడు సిగ్గు పడకుండా తాగాలని పర్మిట్ రూమ్లకు కూడా పర్మిషన్లు ఇచ్చిండ్రు. బార్లు పెట్టి తెల్లవార్లు తాగే సౌలతు కూడా చేసిర్రు. అయినా కూడా తాగేదందుకు జాగలేదని ఒక తాగుబోతు చూడు ఏం చేసిండో. ఏంది అన్యాయం పాడుగాని ఈడ చూడురి నడి బజార్లో కూర్చొని మంచిగా పెగ్గుల నీళ్లు కలుపుకొని తాగుతున్నాడు కదా కాక. ఎవడొస్తాడో రండ్రా మళ్ళా వస్తా ఇదే జాగాల ఫుల్ బాటిల్ తాగుతా. ఎవడేం చేస్తాడో చేయరి. సర్కార్కు ఫన్ కట్టి పద్ధతిగా మందు తాగే తాగుబోతులకు సిట్టింగ్ రూమ్లు ఉంచరా. అట్లయితే మేము పెగ్గులు ఏడ తాగాలి? తాగుబోతులకు ఇచ్చే మర్యాద ఇదేనా? మేము పన్ను కట్టి ప్రభుత్వాలను నిలబెడుతున్నాం. అటువంటి మాకు కూర్చొని తాగనీకే బెంచ్ కూడా వేయరా. సిట్టింగ్ రూములు లేకుంటే ఏడ తాగాలి మేము? మా తాగుబోతులకు సిట్టింగ్ రూములు పెట్టేదాకా నేను నడి బజెట్ల బజప్తా తాగుతా. ఐషికి తైషి తాగేటోళ్ళు అంటే అలక తక్కువైపోయారా మీకు? మేము తాగి పడిపోవడు బంద్ చేస్తే మీ సర్కార్లే పడిపోతాయి. ఖబర్దార్. తాగుబోతు అమర్ రహే, తాగుబోతు అమర్ రహే, జోహర్ తాగుబోతులకే అని ఇట్లా శ్రీకాళహస్తి కాడుండే ఈ తాగుబోతు సిపాయి వైన్సులలో సిట్టింగ్ రూమ్ లేదని నిరసన చేయబట్టిండు. ఇది చూసి యుద్ధ ప్రాతిపాదికన సర్కారు స్పందించి వైన్సుల కాడ సిట్టింగ్ రూములు పెట్టించి తాగుబోతులు స్వేచ్ఛగా మందు తాగే సౌలత్ చేయాలని డిమాండ్ చేస్తురట ఆంధ్ర తాగుబోతుల సంక్షేమ సంఘం వల్లిగా.